ది ఆల్కెమిస్ట్, పౌలో కోయెల్హో రాసిన పూర్తి కథ. అధ్యాయం 1. సాంటియాగో స్పెయిన్లోని అండలూసియా ప్రాంతంలో ఒక గొర్రెల కాపరి బాలుడు. అతను తన గొర్రెల మందతో ప్రయాణించడం చాలా ఇష్టం. అతనికి ప్రతిరోజు ఒకేలా ఉండేది: నిద్ర లేవడం, గొర్రెలను మేతకు తీసుకెళ్లడం, తినడం మరియు నిద్రపోవడం. కాని అతను సంతృప్తిగా లేడు. అతనికి జిజ్ఞాసగల మనస్సు ఉంది మరియు ఒక గొర్రెల కాపరికి అసాధారణమైన విషయమేమిటంటే అతను చదవడం నేర్చుకున్నాడు. అతను ఓ సెమినరీకి వెళ్లి పాద్రి కావాలనుకున్నాడు, కాని బదులుగా ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అతను గొర్రెల మందను కొనుగోలు చేశాడు. ప్రతి సంవత్సరం అతను తన గొర్రెలను అండలూసియాలోని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. ఈ సంవత్సరం అతను టారిఫాకు చేరుకోవాలని యోచిస్తున్నాడు. అక్కడ ఒక దుకాణంలో పనిచేసే ఒక అమ్మాయి అతనికి తెలుసు. ఆమెతో మాట్లాడటం అతనికి ఇష్టం, అది బహుశా దేనికి దారితీయకపోయినా. ఒకరోజు అతను టారిఫాకు సమీపిస్తున్నప్పుడు అతనికి రెండోసారి అదే కల వచ్చింది. అతను తన గొర్రెలతో ఒక పొలంలో ఉన్నట్లు కలగన్నాడు. అప్పుడు ఒక పిల్లవాడు కనిపించి అతని చేతులు పట్టుకున్నాడు. ఆ పిల్లవాడు అతనిని ఈజిప్టులోని పిరమిడ్లకు నడిపించి, "నువ్వు ఇక్కడికి వస్తే నీకు ఒక నిధి దొరుకుతుంది" అని చెప్పాడు. ఆ పిల్లవాడు అతనికి నిధి ఎక్కడ ఉందో చూపించబోతుండగా సాంటియాగో నిద్రలేచాడు. ఆ కల అతన్ని కలవరపెట్టింది. అతను ఎల్లప్పుడూ వర్తమానంలో జీవించాడు, కాని ఈ కల మళ్లీ మళ్లీ వచ్చింది. టారిఫాలో కలలను అర్థం చెప్పే ఒక వృద్ధ జిప్సీ మహిళను సంప్రదించాలని అతను నిర్ణయించుకున్నాడు. అధ్యాయం 2. సాంటియాగో తన కలను జిప్సీ మహిళకు చెప్పినప్పుడు ఆమె జాగ్రత్తగా వింది. అతను ముగించిన తర్వాత ఆమె ఇలా అంది: "నువ్వు ఈజిప్టుకు వెళ్ళాలి. ఆ పిరమిడ్ల గురించి నేను ఎప్పుడూ వినలేదు, కాని ఒక పిల్లవాడు నీకు ఒక నిధిని చూపిస్తే అది ఉనికిలో ఉంది. నువ్వు దానిని కనుగొంటే ఆ నిధిలో 10వ వంతు నాకు ఇవ్వాలి." ఆమె యొక్క సాధారణ వివరణ మరియు చెల్లింపు అభ్యర్థనకు సాంటియాగో ఆశ్చర్యపోయాడు. అది కొంచెం మోసంలా అనిపించింది. అయితే జిప్సీలు తెలివైనవారని అతను తెలుసుకున్నాడు. దాని గురించి ఆలోచించాలని అతను నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు అతను తన గొర్రెలను మేపుతుండగా ఒక వృద్ధుడు అతనిని సమీపించాడు. ఆ వ్యక్తి వింతగా దుస్తులు ధరించి ఉన్నాడు మరియు సాంటియాగో గురించి చాలా విషయాలు తెలిసినట్లు కనిపించాడు. అతను తనను తాను సేలం రాజు మెల్కిసెడెక్గా పరిచయం చేసుకున్నాడు. ఆ వృద్ధుడు సాంటియాగోతో అతని కల అతని వ్యక్తిగత ఇతిహాసం అని చెప్పాడు. అతను ఎల్లప్పుడూ సాధించాలనుకున్నది. మెల్కిసెడెక్ వివరించాడు, ప్రతి ఒక్కరూ చిన్న వయస్సులో ఉన్నప్పుడు వారి వ్యక్తిగత ఇతిహాసం ఏమిటో తెలుసుకుంటారు. కాని కాలం గడిచే కొద్దీ ఒక రహస్య శక్తి వారిని దానిని విడిచిపెట్టమని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. మెల్కిసెడెక్ సాంటియాగోను తన వ్యక్తిగత ఇతిహాసాన్ని అనుసరించమని మరియు ఈజిప్టుకు వెళ్లమని ప్రోత్సహించాడు. దేవుని సంకేతాలైన శకునాలను చూపించడం ద్వారా అతను సాంటియాగోకు సహాయం చేయగలనని చెప్పాడు. ప్రతిగా సాంటియాగో యొక్క గొర్రెల మందలో 10వ వంతును అడిగాడు. సాంటియాగో సంశయించాడు, కాని చివరికి అంగీకరించాడు. మెల్కిసెడెక్ 2 రాళ్లను తీశాడు, ఒకటి తెలుపు మరియు ఒకటి నలుపు. వాటిని ఊరిం మరియు తుమ్మిం అని పిలుస్తారు. శకునాలను చదవడానికి అవి సాంటియాగోకు సహాయపడతాయని అతను చెప్పాడు. తెలుపు రాయి అంటే అవును మరియు నలుపు రాయి అంటే కాదు. మరి ఇతర మార్గంలోనూ శకునాలను చదవడం అసాధ్యమైనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించమని అతను సాంటియాగోకు చెప్పాడు. ఆ వృద్ధ రాజు సాంటియాగోను దీవించి అదృశ్యమయ్యాడు. సాంటియాగో తన గొర్రెలను విక్రయించి ఈజిప్టుకు తన ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు ఉత్సాహం మరియు భయం కలగలిసిన అనుభూతిని పొందాడు. అధ్యాయం 3. సాంటియాగో తన గొర్రెలను విక్రయించి ఉత్తర ఆఫ్రికాలోని టాంజియర్కు వెళ్లి ఓడ టిక్కెట్టు కొనుక్కున్నాడు. అతను స్వేచ్ఛ యొక్క భావాన్ని అనుభవించాడు, కాని తన పరిచిత జీవితాన్ని విడిచిపెట్టినందుకు కొంచెం బాధ కూడా కలిగింది. అతను టాంజియర్కు చేరుకున్నప్పుడు ప్రతిదీ కొత్తగా మరియు వింతగా ఉంది. అతనికి అరబిక్ మాట్లాడటం రాదు. అతను మార్కెట్ గుండా నడుస్తుండగా స్పానిష్ మాట్లాడే ఒక యువకుడిని కలిశాడు మరియు అతను అతనికి మార్గనిర్దేశం చేస్తానని చెప్పాడు. సాంటియాగో అతన్ని నమ్మాడు. ఆ యువకుడు సాంటియాగోను మార్కెట్లోని రద్దీగా ఉండే ప్రాంతానికి తీసుకెళ్లాడు. సాంటియాగో ఆ దృశ్యాలు మరియు శబ్దాలతో పరధ్యానంలో ఉండగా ఆ యువకుడు సాంటియాగో యొక్క డబ్బుతో అదృశ్యమయ్యాడు. సాంటియాగో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అతను ఒక విదేశీ గడ్డపై ఉన్నాడు. డబ్బు లేదు మరియు భాష తెలియదు. ఆ యువకుడిని నమ్మినందుకు అతను ఒక మూర్ఖుడిలా భావించాడు. అతను స్పెయిన్కు తిరిగి వెళ్లి మళ్లీ గొర్రెల కాపరి కావాలని ఆలోచించాడు. అయితే
అతను తన వ్యక్తిగత ఇతిహాసాన్ని అనుసరించమని మెల్కిసెడెక్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. అతను విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. జీవించడానికి మరియు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి అతను ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంది. అతను దయగల కానీ జాగ్రత్తగల వ్యాపారికి చెందిన ఒక క్రిస్టల్ షాపులో పని దొరికింది. శాంటియాగో యొక్క కృషి మరియు కొత్త ఆలోచనలు ఆ దుకాణాన్ని మరింత విజయవంతం చేశాయి. కలల శక్తి మరియు వాటిని నిజం చేసుకోవడంలో భయం గురించి అతను ఆ వ్యాపారి నుండి చాలా నేర్చుకున్నాడు. అధ్యాయం 4. శాంటియాగో దాదాపు 1 సంవత్సరం పాటు క్రిస్టల్ షాపులో పనిచేశాడు. స్పెయిన్కు తిరిగి వెళ్లి మరిన్ని గొర్రెలను కొనడానికి సరిపడా డబ్బును అతను సంపాదించాడు. వ్యాపారి కూడా అదే చేస్తాడని అనుకున్నాడు. కానీ శాంటియాగో ఇంకా పిరమిడ్ల వద్ద ఉన్న నిధి గురించి కలలు కంటున్నాడు. తన ప్రయాణాన్ని కొనసాగించాలని అతనికి బలమైన కోరిక కలిగింది. ప్రపంచానికి ఒక ఆత్మ ఉందని మరియు ఆ ఆత్మను అర్థం చేసుకున్న ఎవరైనా వస్తువుల భాషను అర్థం చేసుకోగలరని అతను తెలుసుకున్నాడు. చాలా మంది రసవాదులు తమ వ్యక్తిగత ఇతిహాసాలను నిజం చేసుకున్నారని మరియు గొప్ప నిధులను కనుగొన్నారని కూడా అతను తెలుసుకున్నాడు. ఒకరోజు ఈజిప్టుకు ఎడారిని దాటేందుకు ఒక వర్తక శ్రేణి ఏర్పడుతోంది. శాంటియాగో దానిలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అతను తన కొద్దిపాటి వస్తువులను సర్దుకుని తనను విడిచి వెళ్లడం బాధగా ఉన్నప్పటికీ అతని నిర్ణయాన్ని గౌరవించిన క్రిస్టల్ వ్యాపారికి వీడ్కోలు చెప్పాడు. ఆ వర్తక శ్రేణిలో శాంటియాగో ఒక ప్రసిద్ధ రసవాదిని వెతుకుతూ ప్రయాణిస్తున్న ఒక ఆంగ్లేయుడిని కలిశాడు. ఆ ఆంగ్లేయుడి వద్ద రసవాదం గురించి అనేక పుస్తకాలు ఉన్నాయి మరియు అతను సాధారణ లోహాలను బంగారంగా మార్చే రహస్యాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు. శాంటియాగోకు ఎడారి గురించి తెలుసుకోవడంపై ఎక్కువ ఆసక్తి ఉంది. సహారా ఎడారి గుండా సుదీర్ఘ ప్రయాణంలో శాంటియాగో ఆ వర్తక శ్రేణిని మరియు ఎడారిని నిశితంగా పరిశీలించాడు. శకునాల ప్రాముఖ్యత మరియు తన హృదయాన్ని వినడం గురించి అతను తెలుసుకున్నాడు. అతను మరియు ఆ ఆంగ్లేయుడు తరచుగా వారి ప్రయాణానికి గల కారణాల గురించి చర్చించుకున్నారు. అధ్యాయం 5. వర్తక శ్రేణి ఎడారి లోపలికి వెళుతున్న కొద్దీ తెగల మధ్య యుద్ధం గురించి చర్చలు ఎక్కువయ్యాయి. ప్రయాణికులు ఆందోళన చెందారు. శాంటియాగో ఒంటె తోలువాడితో స్నేహం చేశాడు. అతను వర్తమాన క్షణంలో జీవించడం గురించి అతనికి నేర్పించాడు. ఎవరైనా వర్తమానంపై దృష్టి పెట్టగలిగితే వారు సంతోషంగా ఉంటారని ఒంటె తోలువాడు చెప్పాడు. ఒక రాత్రి శాంటియాగో హోరిజోన్ దిగువన ఉన్నట్లు మరియు ఎడారిలోనే నక్షత్రాలను చూడగలిగాడు. వారు ఒక ఒయాసిస్ను సమీపిస్తున్నారని ఒంటె తోలువాడు వివరించాడు. వారు ఒయాసిస్కు చేరుకున్నప్పుడు శాంటియాగో ఆశ్చర్యపోయాడు. అది అతను ఊహించిన దానికంటే చాలా పెద్దది. అనేక బావులు మరియు తాటి చెట్లు ఉన్నాయి. ప్రయాణికులు ఆశ్రయం దొరికినందుకు ఊపిరి పీల్చుకున్నారు. తెగల యుద్ధాల సమయంలో ఒయాసిస్లు తటస్థ ప్రాంతాలని వర్తక శ్రేణి నాయకుడు వివరించాడు. ప్రయాణికులతో సహా అందరూ తమ ఆయుధాలను అప్పగించవలసి వచ్చింది. ఆంగ్లేయుడు తాను తీసుకువచ్చిన రివాల్వర్ను స్వచ్ఛందంగా అప్పగించినప్పుడు శాంటియాగో ఆశ్చర్యపోయాడు. అది ప్రజలను నమ్మడానికి తనకు సహాయపడిందని ఆంగ్లేయుడు చెప్పాడు. శాంటియాగో తన నిధి గురించి ఆలోచించాడు. అతను తన కలకు ఎంత దగ్గరగా వస్తే విషయాలు అంత కష్టంగా మారుతున్నాయని అతను గ్రహించాడు. అతను పరీక్షించబడుతున్నట్లు భావించాడు. అతను వృద్ధ రాజు యొక్క ప్రారంభ అదృష్టం మరియు చివరి పరీక్ష గురించి గుర్తు చేసుకున్నాడు. అతను సహనంతో ఉండాలని మరియు శకునాలను గమనించాలని తెలుసుకున్నాడు. అధ్యాయం 6. ఒయాసిస్లో శాంటియాగో ఒక బావి వద్ద ఒక యువతిని కలిశాడు. ఆమె పేరు ఫాతిమా. ఆమె కళ్లలోకి చూసిన క్షణం అతను ఇంతకు ముందెన్నడూ అనుభవించని ప్రేమను అనుభవించాడు. అది ఒక శకునం అని అతను భావించాడు. అతను ఎదురు చూస్తున్నది అదే. ఆమె తన జీవితంలోని స్త్రీ అని అతనికి మాటలు లేకుండానే తెలుసు. ఆమె పేరు ఫాతిమా అని తెలుసుకున్నాడు. ఆంగ్లేయుడు వెతుకుతున్న రసవాది గురించి అతను ఆమెను అడిగాడు. ఆమె దక్షిణంగా చూపిస్తూ ఆ జ్ఞాని అక్కడే నివసిస్తున్నాడని చెప్పింది. ఆంగ్లేయుడు రసవాదిని వెతకడానికి వెళ్లాడు. శాంటియాగో బావి వద్ద ఉండి ఫాతిమా గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆమె ఉనికి గురించి తనకు తెలియకముందే తాను ఆమెను ప్రేమించానని అతను గ్రహించాడు. ఆమెపై తనకున్న ప్రేమ ప్రపంచంలోని ఏదైనా నిధిని కనుగొనడానికి తనకు సహాయపడుతుందని అతను భావించాడు. మరుసటి రోజు శాంటియాగో బావి వద్దకు తిరిగి వచ్చి ఫాతిమాను తాను ప్రేమిస్తున్నానని మరియు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఫాతిమా తన కుండను జారవిడిచి నీరు చిందించింది. యుద్ధం ఒకరోజు ముగుస్తుందని ఆమె చెప్పింది. శాంటియాగో తన గొర్రెల కాపరిగా గడిపిన గతం గురించి ఆలోచించాడు మరియు అవసరమైతే తాను తిరిగి వెళ్లగలనని తెలుసు.
కాని ఏదైనా నిధి కంటే ఫాతిమా అతనికి చాలా ముఖ్యం. ఎడారి మహిళలు నిధిని వెతుక్కుంటూ వెళ్లే తమ పురుషుల గురించి గర్వపడతారని ఫాతిమా అతనికి చెప్పింది. ఆమె తన కుండను నింపి వెళ్లిపోయింది. సాంటియాగో ప్రతిరోజూ ఆమెను కలవడానికి బావి వద్దకు వెళ్లేవాడు. వారు స్నేహితులయ్యారు మరియు ఆమెతో గడిపిన సమయం అతను ఎప్పుడూ అనుభవించిన అత్యంత సంతోషకరమైనది. 1 నెల తరువాత తెగల యుద్ధం ముగిసే వరకు వారు ఓయాసిస్లో ఉండవలసి ఉంటుందని వర్తక శ్రేణి నాయకుడు ప్రకటించాడు. సాంటియాగో ఈ విషయం ఫాతిమాకు చెప్పాడు. విశ్వభాష మరియు ప్రపంచ ఆత్మ గురించి అతను ఆమెకు నేర్పినందున ఆమె తనలో ఒక భాగమైందని ఆమె చెప్పింది. తన వ్యక్తిగత ఇతిహాసం కోసం తన అన్వేషణను కొనసాగించమని ఆమె అతన్ని ప్రోత్సహించింది. అతను నిజంగా ఆమె కలలో ఒక భాగమైతే అతను తిరిగి వస్తాడని చెప్పింది. సాంటియాగో ఆమెను విడిచి వెళ్లడం బాధగా ఉంది, కాని అతను తన హృదయాన్ని అనుసరించాలని తెలుసు. అధ్యాయం 7. సాంటియాగో ఆంగ్లేయుడిని వెతకడానికి వెళ్లాడు. అతను తన గుడారం వెలుపల ఒక కొలిమిని నిర్మించి సల్ఫర్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మాస్టర్ వర్క్ను సాధించడానికి అతను వైఫల్యం యొక్క భయాన్ని అధిగమించవలసి ఉందని ఆంగ్లేయుడు చెప్పాడు. సాంటియాగో ప్రేమ మరియు యాజమాన్యం గురించి ఆలోచిస్తూ ఎడారిలోకి తిరిగాడు. అతను 2 డేగలు ఎగురుతూ చూశాడు మరియు ఒయాసిస్లోకి ఒక సైన్యం ప్రవేశిస్తున్నట్లు అతనికి ఒక ఆకస్మిక దృశ్యం కనిపించింది. అది ఒక శకునం అని అతను భావించాడు. అతను తన దర్శనం గురించి ఒంటె తోలువాడికి చెప్పాడు. శకునాల భాషను అర్థం చేసుకున్న ఒంటె తోలువాడు తెగల నాయకులను హెచ్చరించమని సాంటియాగోకు సలహా ఇచ్చాడు. సాంటియాగో ఒయాసిస్ మధ్యలో ఉన్న పెద్ద తెల్ల గుడారానికి వెళ్లి నాయకులను కలవమని అడిగాడు. తన దర్శనంలో చూసిన సైన్యం గురించి వారికి చెప్పాడు. నాయకులు సందేహించారు, కాని అతని మాట విన్నారు. ఒక వృద్ధ మరియు గౌరవనీయ నాయకుడు ఎడారి సందేశాలను నమ్మే సంప్రదాయం గురించి మాట్లాడాడు. ఈజిప్టులో జోసెఫ్ ఫరో యొక్క కలను అర్థం చెప్పిన కథలాగా. నాయకులు సాంటియాగో యొక్క హెచ్చరికను తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఓయాసిస్లో ఆయుధాలు తీసుకెళ్లకూడదనే సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తామని ఆ వృద్ధ నాయకుడు ప్రకటించాడు. వారు శత్రువు కోసం కాచుకుని ఉంటారు. చంపబడిన ప్రతి 10 మంది శత్రువులకు సాంటియాగోకు ఒక బంగారు నాణెం లభిస్తుంది. కాని రోజు ముగిసే సమయానికి ఎటువంటి ఆయుధాలు ఉపయోగించకపోతే సాంటియాగోపై ఒకటి ఉపయోగించబడుతుంది. ఆ రాత్రి సాంటియాగో తన గుడారానికి తిరిగి వెళుతుండగా బలమైన గాలి అతన్ని నేలపై పడగొట్టింది. నల్లటి దుస్తులు ధరించిన ఒక గుర్రపు స్వారీ తన భుజంపై ఒక డేగతో కనిపించాడు. డేగల ఎగురుడును చదవడానికి ఎవరు ధైర్యం చేశారని ఆ గుర్రపు స్వారీ డిమాండ్ చేశాడు. తానేనని మరియు ఒయాసిస్ను రక్షించడానికి అలా చేశానని సాంటియాగో చెప్పాడు. ఆ గుర్రపు స్వారీ తన కత్తిని సాంటియాగో నుదిటిపై రక్తం వచ్చే వరకు దించాడు. ఆ గుర్రపు స్వారీ పక్షుల ఎగురుడును సాంటియాగో ఎందుకు చదివాడని అడిగాడు. ఓయాసిస్ను రక్షించాలనుకుంటున్నామని మరియు వారు దాడి చేస్తే వారిలో చాలా మంది చనిపోతారని సాంటియాగో వివరించాడు. ఆ గుర్రపు స్వారీ తన కత్తిని వెనక్కి తీసుకుని సాంటియాగో తన భవిష్యవాణిలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. తర్వాత ఒక అపరిచితుడు ఒక వింత దేశంలో ఏమి చేస్తున్నాడని అడిగాడు. సాంటియాగో తాను తన వ్యక్తిగత ఇతిహాసాన్ని అనుసరిస్తున్నానని సమాధానం చెప్పాడు. ఆ గుర్రపు స్వారీ రసవాది అని తేలింది. ప్రపంచ భాషను అర్థం చేసుకోవడానికి అవసరమైన సాంటియాగో యొక్క ధైర్యాన్ని పరీక్షించవలసి ఉందని అతను చెప్పాడు. ఎడారిని ప్రేమించమని, కాని దానిని పూర్తిగా నమ్మవద్దని అతను సాంటియాగోకు చెప్పాడు. మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు సాంటియాగో తన భుజాలపై ఉంటే దక్షిణాన తనను కలవడానికి రమ్మని చెప్పాడు. అధ్యాయం 8. మరుసటి ఉదయం ఒయాసిస్కు చెందిన 2000 మంది సాయుధులు తాటి చెట్ల మధ్య దాక్కున్నారు. మధ్యాహ్నానికి 500 మంది శత్రు తెగలవారు వచ్చి ఖాళీ గుడారంపై దాడి చేశారు. ఒయాసిస్ ప్రజలు త్వరగా వారిని చుట్టుముట్టి ఓడించారు. తెగల నాయకుడు సాంటియాగోకు 50 బంగారు నాణేలను ఇచ్చి ఒయాసిస్కు సలహాదారుడిగా ఉండమని అడిగాడు. ఆ రాత్రి సాంటియాగో దక్షిణంగా గుర్రంపై వెళ్లి రసవాది గుడారాన్ని కనుగొన్నాడు. రసవాది వద్ద 2 చనిపోయిన డేగలు ఉన్నాయి. సాంటియాగో వస్తాడని మరియు సహాయం అవసరమని గాలి తనకు చెప్పిందని అతను చెప్పాడు. తెగల యుద్ధం ఎడారిని దాటడం అసాధ్యం చేసిందని సాంటియాగో పేర్కొన్నాడు. సాంటియాగోకు ఇప్పటికే తనకు కావలసినవన్నీ తెలుసని మరియు అతను తన నిధి వైపు మాత్రమే అతన్ని నిర్దేశిస్తానని రసవాది చెప్పాడు. ఫాతిమా మరియు తన బంగారంలో తన నిధిని కనుగొన్నానని సాంటియాగో చెప్పాడు. పిరమిడ్ల వద్ద అవేవీ లేవని రసవాది అతనికి గుర్తు చేశాడు.
వారు కలిసి భోజనం చేశారు మరియు రసవాది శాంటియాగోకు వైన్ ఇచ్చాడు. ఒక మనిషి నోటిలోకి వెళ్లేది చెడు కాదని, బయటకు వచ్చేదే చెడు అని అతను చెప్పాడు. ఒంటెలు నమ్మదగనివి కాబట్టి తన ఒంటెను అమ్మేసి ఒక గుర్రాన్ని కొనమని రసవాది శాంటియాగోకు చెప్పాడు. శాంటియాగో తన నిధిని కనుగొనవలసి ఉందని, అప్పుడే అతను దారిలో నేర్చుకున్న ప్రతిదీ అర్థవంతంగా ఉంటుందని అతను చెప్పాడు. నీ హృదయం ఎక్కడ ఉందో నీ నిధి కూడా అక్కడే ఉంటుందని గుర్తుంచుకో అని అతను చెప్పాడు. అధ్యాయం 9. మరుసటి రాత్రి శాంటియాగో ఒక గుర్రంతో కనిపించాడు. ఎడారిలో ఎక్కడ జీవం ఉందో తనకు చూపించమని రసవాది అతనికి చెప్పాడు. అటువంటి సంకేతాలను చూడగలవారు మాత్రమే నిధిని కనుగొనగలరు. వారు ఎడారిలోకి గుర్రంపై వెళ్లారు. శాంటియాగో గుర్రం ఎటువంటి కారణం లేకుండా ఆగిపోయింది. తన గుర్రానికి జీవభాష తెలుసని శాంటియాగో చెప్పాడు. వారు దిగి రాళ్ల మధ్య ఒక రంధ్రం కనుగొన్నారు. రసవాది ఆ రంధ్రంలోకి చేయి పెట్టి ఒక నాగుపామును బయటకు తీశాడు. రసవాది తన కత్తితో ఇసుకలో ఒక వృత్తాన్ని గీసి పామును దాని లోపల ఉంచాడు. పాము శాంతించింది. పిరమిడ్ల చుట్టూ ఎడారి ఉన్నందున శాంటియాగో ఎడారిలో జీవాన్ని కనుగొన్నాడని, అది తనకు కావలసిన శకునమని రసవాది చెప్పాడు. తన అన్వేషణను కొనసాగించడం అంటే ఫాతిమాను విడిచిపెట్టడం అని శాంటియాగో బాధపడ్డాడు. ఫాతిమా ఎడారి స్త్రీ అని మరియు పురుషులు తిరిగి రావడానికి వెళ్లవలసి ఉంటుందని ఆమెకు తెలుసని రసవాది చెప్పాడు. శాంటియాగో అక్కడే ఉండిపోతే ఏమి జరుగుతుందో అతను వివరించాడు. అతను గౌరవనీయమైన సలహాదారుడు అవుతాడు, ఫాతిమాను వివాహం చేసుకుంటాడు మరియు కొంతకాలం సంతోషంగా ఉంటాడు. కాని చివరికి అతను తన వ్యక్తిగత ఇతిహాసాన్ని కొనసాగించనందుకు చింతిస్తాడు మరియు శకునాలు అతనిని విడిచిపెడతాయి. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఒక వ్యక్తిని తన వ్యక్తిగత ఇతిహాసాన్ని కొనసాగించకుండా ఆపదని రసవాది చెప్పాడు. అతను ఆ వృత్తాన్ని తుడిచివేయగా పాము జారిపోయింది. శాంటియాగో రసవాదితో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి ఉదయం శాంటియాగో ఫాతిమాకు వీడ్కోలు చెప్పాడు. ఆమె అతని కోసం ఎదురు చూస్తానని మరియు అతని తిరిగి రాక కోసం ఎడారి ఇప్పుడు ఆశతో నిండి ఉంటుందని చెప్పింది. శాంటియాగో మరియు రసవాది ఎడారిలోకి గుర్రంపై వెళ్లారు. తాను విడిచిపెట్టిన దాని గురించి ఆలోచించవద్దని రసవాది అతనికి చెప్పాడు, ఎందుకంటే ప్రతిదీ ప్రపంచ ఆత్మలో వ్రాయబడి ఉంది. వారు అనేక రోజులు ప్రయాణించారు. శాంటియాగో తన ప్రయాణం చివరికి చేరుకుంటున్నాడని మరియు తన వ్యక్తిగత ఇతిహాసాన్ని కొనసాగించినందుకు అతన్ని అభినందించాడు. తాను కొత్తగా ఏమీ నేర్చుకోలేదని శాంటియాగో భావించాడు. నేర్చుకోవడానికి ఏకైక మార్గం చర్య ద్వారానే అని మరియు ఒక విషయంకి తప్ప తనకు కావలసినవన్నీ శాంటియాగో ఇప్పటికే నేర్చుకున్నాడని రసవాది చెప్పాడు. రసవాదం అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణతను భౌతిక తలంతో కలపడం అని రసవాది వివరించాడు. అతను ఇసుకలో ఒక చిహ్నాన్ని గీసి, అది ఎమరాల్డ్ టాబ్లెట్లో వ్రాయబడి ఉందని మరియు ప్రపంచ ఆత్మకు మార్గం అని చెప్పాడు. ప్రజలు కనిపించే వస్తువుల ద్వారా దేవుని ఆధ్యాత్మిక బోధనలను అర్థం చేసుకోగలగడానికి ప్రపంచం సృష్టించబడిందని అతను చెప్పాడు. ఎడారిలో మునిగిపోయి తన హృదయాన్ని వినమని అతను శాంటియాగోకు చెప్పాడు. అది అన్ని విషయాలను తెలుసు ఎందుకంటే అది ప్రపంచ ఆత్మ నుండి వచ్చింది. వారు నిశ్శబ్దంగా కొనసాగించారు. కలత చెంది ఫాతిమా మరియు తన కలల గురించి మాట్లాడే తన హృదయాన్ని వినడం శాంటియాగోకు కష్టంగా ఉంది. తన హృదయం సజీవంగా ఉందని మరియు దానిని వింటూనే ఉండాలని రసవాది అతనికి చెప్పాడు. నిధిని కనుగొనలేకపోవడం లేదా ఎడారిలో చనిపోవడం గురించి భయం తన హృదయం మాట్లాడటం ప్రారంభించింది. తన హృదయం ఒక ద్రోహి అని అతను రసవాదికి చెప్పాడు. ఒక కలను కొనసాగిస్తున్నప్పుడు తాను గెలుచుకున్నదాన్ని కోల్పోవడానికి హృదయం భయపడటం సహజమని రసవాది వివరించాడు. ఊహించని దెబ్బలతో తనను ఎప్పటికీ ఆశ్చర్యపరచకుండా ఉండటానికి శాంటియాగో తన హృదయాన్ని వినాలని అతను చెప్పాడు. శాంటియాగో తన హృదయం యొక్క ఉపాయాలను అర్థం చేసుకోవడం నేర్చుకున్నాడు మరియు దానిని ఉన్నదున్నట్లుగా అంగీకరించాడు. అతని భయం తగ్గింది మరియు ఒయాసిస్కు తిరిగి వెళ్లవలసిన అవసరం అతనికి మర్చిపోయాడు. ఒక రాత్రి సంతోషంగా ఉన్న వారందరిలో దేవుడు ఉంటాడని మరియు ఒక ఇసుక రేణువులో కూడా సంతోషం కనుగొనవచ్చని శాంటియాగో హృదయం అతనికి చెప్పింది. ప్రతి ఒక్కరికి ఒక నిధి ఎదురు చూస్తుందని, కాని ప్రజలు తరచుగా భయం కారణంగా దానికోసం వెతకడం మానేస్తారని అది చెప్పింది. ప్రజల హృదయాలు తమ కలలను కొనసాగించమని వారికి ఎందుకు చెప్పవని శాంటియాగో అడిగాడు. అది హృదయాలను ఎక్కువగా బాధపెట్టేది కాబట్టి అని రసవాది చెప్పాడు. అప్పటి నుండి శాంటియాగో తన హృదయాన్ని అర్థం చేసుకున్నాడు మరియు తాను తన కలల నుండి దూరంగా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఎల్లప్పుడూ తనతో మాట్లాడమని అడిగాడు. ఒక కల నిజమయ్యే ముందు ప్రపంచ ఆత్మ దారిలో నేర్చుకున్న ప్రతిదాన్ని పరీక్షిస్తుందని రసవాది చెప్పాడు.
చాలా మంది విడిచిపెట్టేది ఈ సమయంలోనే. ప్రతి అన్వేషణ ప్రారంభ అదృష్టంతో ప్రారంభమవుతుందని మరియు విజేత తీవ్రంగా పరీక్షించబడటంతో ముగుస్తుందని అతను చెప్పాడు. మరుసటి రోజు వారు ముగ్గురు సాయుధ తెగల వారిని ఎదుర్కొన్నారు. వారు వారిని ప్రశ్నించారు. రసవాది ప్రశాంతంగా వారికి ఫిలాసఫర్స్ స్టోన్ మరియు ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్ చూపించాడు. వారు దానిని నమ్మలేదు. ఒకరిలో గొప్ప నిధులు ఉన్నప్పుడు వారు అరుదుగా నమ్మబడతారని రసవాది వివరించాడు. వారు కొనసాగుతున్నప్పుడు సాంటియాగో హృదయం నిశ్శబ్దమైంది. ఎడారిని ఆలోచించడంలో మరియు అతనితో కలిసి ప్రపంచ ఆత్మ నుండి త్రాగడంలో సంతృప్తి చెందింది. ఒక మధ్యాహ్నం వారు ఒక తెగల శిబిరం దాటారు. తన హృదయాన్ని నమ్మమని, కాని తాను ఎడారిలో ఉన్నానని ఎప్పటికీ మరచిపోవద్దని రసవాది సాంటియాగోను హెచ్చరించాడు. అక్కడ ప్రపంచ ఆత్మ యుద్ధం యొక్క కేకలను వినగలదు. ఇద్దరు గుర్రపు స్వారులు వారిని ఆపి వారు యుద్ధ ప్రాంతంలో ఉన్నారని చెప్పారు. రసవాది యొక్క బలమైన చూపు ప్రయాణికులను వెళ్లనివ్వడానికి వారిని ఒప్పించింది. చివరగా వారు హోరిజోన్లో ఉన్న పర్వతాలకు చేరుకున్నారు. వారు పిరమిడ్లకు 2 రోజుల దూరంలో ఉన్నారని రసవాది చెప్పాడు. సాంటియాగో రసవాదం గురించి తెలుసుకోవాలనుకున్నాడు. రసవాదం అంటే ప్రపంచ ఆత్మలోకి చొచ్చుకుపోవడం మరియు తన నిధిని కనుగొనడం అని రసవాది చెప్పాడు. బంగారం అత్యంత అభివృద్ధి చెందిన లోహం అని మరియు బంగారాన్ని మాత్రమే కోరుకునే రసవాదులు ఎప్పటికీ రహస్యాన్ని కనుగొనలేరని అతను వివరించాడు. ఇతర లోహాలు కూడా తమ సొంత వ్యక్తిగత ఇతిహాసాలను నెరవేర్చాలని వారు మరచిపోయారు. రసవాది ఒక గవ్వను తీసి సముద్రం దానిలో జీవించి ఉందని చెప్పాడు. ఎందుకంటే అది దాని వ్యక్తిగత ఇతిహాసం మరియు ఎడారి మళ్లీ నీటితో నిండిపోయే వరకు అది ఆగదు. వారు పిరమిడ్ల వైపు గుర్రంపై వెళ్లారు. అధ్యాయం 10. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సాంటియాగో హృదయం ప్రమాదాన్ని సూచించింది. వారు దిబ్బలతో చుట్టుముట్టబడ్డారు. ఆపై నీలం రంగు దుస్తులు ధరించిన వందలాది తెగల వారిచే చుట్టుముట్టబడ్డారు. వారిని ఒక సైనిక శిబిరానికి తీసుకువెళ్లారు. వారిలో ఒకరు వారిని గూఢచారులుగా ఆరోపించారు. రసవాది ప్రశాంతంగా వారు కేవలం ప్రయాణికులని మరియు సాంటియాగో అసాధారణ శక్తులను ప్రదర్శించగల ఒక రసవాది అని చెప్పాడు. నాయకుడు కుతూహలంతో ఒక ప్రదర్శన చూడమని అడిగాడు. సాంటియాగో 3 రోజుల్లో తనను తాను గాలిగా మార్చుకోవాలని రసవాది చెప్పాడు. అతను విఫలమైతే వారు తమ ప్రాణాలను అర్పించారు. నాయకుడు వారికి 3 రోజులు ఇవ్వడానికి అంగీకరించాడు. భయాన్ని చూపవద్దని రసవాది సాంటియాగోకు చెప్పాడు. సాంటియాగో భయంతో వణికిపోయాడు. తనను తాను గాలిగా ఎలా మార్చుకోవాలో అతనికి తెలియదు. ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఇతిహాసాన్ని జీవిస్తుంటే అతనికి కావలసినవన్నీ తెలుసని మరియు ఒక కలను అసాధ్యం చేసేది వైఫల్యం యొక్క భయం మాత్రమే అని రసవాది అతనికి గుర్తు చేశాడు. 3వ రోజున నాయకుడు మరియు అతని అధికారులు సాంటియాగోను చూడటానికి వచ్చారు. ఎడారి ఇసుకలో ఎక్కడో ఉన్న తన ప్రియమైన వ్యక్తి వద్దకు తిరిగి వెళ్లడానికి గాలిగా మారడానికి సహాయం చేయమని సాంటియాగో ఎడారితో మాట్లాడాడు. గాలి వీయడానికి తన ఇసుకను ఇవ్వగలనని ఎడారి చెప్పింది. కాని సాంటియాగో గాలి సహాయం అడగవలసి ఉంది. ఒక చల్లని గాలి వీయడం ప్రారంభించింది. తన ప్రియమైన వ్యక్తి స్వరాన్ని తనకు చేరవేసిన రోజును గుర్తు చేస్తూ సాంటియాగో గాలితో మాట్లాడాడు. గాలి తన భాషను మరియు ఎడారి భాషను ఎవరు నేర్పించారని అడిగింది. అది తన హృదయం అని సాంటియాగో చెప్పాడు. గాలి ఒక మనిషిని గాలిగా మార్చలేనని చెప్పింది. తనలో గాలులు, ఎడారులు, సముద్రాలు, నక్షత్రాలు మరియు విశ్వంలో సృష్టించబడిన ప్రతిదీ ఉన్నాయని, అన్నీ ఒకే చేతితో మరియు ఒకే ఆత్మతో చేయబడ్డాయని సాంటియాగో చెప్పాడు. ప్రజలు మరియు గాలుల అపరిమిత అవకాశాల గురించి మాట్లాడటానికి కొన్ని క్షణాలు తనను తాను గాలిగా ఉండటానికి నేర్పమని అతను గాలిని అడిగాడు. గాలి కుతూహలంగా మారింది. ఇంతకు ముందు ఎప్పుడూ లేనిది. ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంది కానీ ఒక మనిషిని గాలిగా ఎలా మార్చాలో తెలియదు. అది పరిమితంగా ఉన్నట్లు అనిపించింది. సాంటియాగో అన్నాడు, దీనినే మనం ప్రేమ అంటాం. నిన్ను ప్రేమిస్తే సృష్టిలో ఏదైనా చేయగలవు. నిన్ను ప్రేమిస్తే ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతిదీ నీలోనే జరుగుతుంది మరియు మనుషులు కూడా తమను తాము గాలిగా మార్చుకోగలరు. గాలి సహాయం చేస్తేనే కదా. గాలి గర్వంగా మరియు చిరాకుగా మరింత బలంగా వీచింది. ఎడారి ఇసుకను పైకి లేపింది. కాని ఒక మనిషిని గాలిగా ఎలా మార్చాలో తనకు తెలియదని మరియు ప్రేమ గురించి ఏమీ తెలియదని అంగీకరించవలసి వచ్చింది. సాంటియాగో ఆకాశాన్ని అడగమని సూచించింది. గుడ్డివాడిని కాకుండా ఆకాశాన్ని చూడగలిగేంత బలమైన ఇసుక తుఫానును సృష్టించమని సాంటియాగో గాలిని అడిగాడు. గాలి అంగీకరించింది మరియు ఆకాశం ఇసుకతో నిండిపోయింది.
సూర్యుడిని బంగారు డిస్క్గా మార్చింది. శిబిరంలో దృశ్యమానత దాదాపు శూన్యం. ఎడారి ప్రజలకు ఈ గాలి తెలుసు, సిముం, మరియు అది వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ప్రేమ గురించి తెలిస్తే ప్రేమతో తయారైన ప్రపంచ ఆత్మ గురించి కూడా తెలిసి ఉండాలని శాంటియాగో సూర్యుడితో మాట్లాడాడు. ప్రపంచ ఆత్మను చూడగలనని మరియు దానితో సంభాషించగలనని, తద్వారా జీవితం వృద్ధి చెందుతుందని సూర్యుడు సమాధానమిచ్చాడు. భూమి నుండి చాలా దూరంగా ఉండటం ద్వారా తాను ప్రేమించడం నేర్చుకున్నానని, చాలా దగ్గరగా వెళితే ప్రతిదీ నాశనం అవుతుందని తెలుసుకున్నానని అది చెప్పింది. సూర్యుడు ప్రతిదీ దూరం నుండి గమనిస్తాడని మరియు ప్రపంచ ఆత్మను మార్చి మెరుగుపరిచే ప్రేమ గురించి తెలియదని శాంటియాగో సూచించాడు. ప్రజలు ప్రేమించినప్పుడు వారు ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తారని, ప్రపంచ ఆత్మను పోషిస్తారని అతను చెప్పాడు. తనను తాను గాలిగా మార్చుకోవడానికి సహాయం చేయమని అతను సూర్యుడిని అడిగాడు. సూర్యుడు తనను తాను అత్యంత తెలివైన జీవిగా భావిస్తూ ఒక మనిషిని గాలిగా ఎలా మార్చాలో తనకు తెలియదని అంగీకరించాడు మరియు అన్నింటినీ వ్రాసిన చేతిని అడగమని శాంటియాగోకు సూచించాడు. గాలి ఆనందంతో కేకలు వేస్తూ మునుపెన్నడూ లేని విధంగా బలంగా వీచింది. గుడారాలు కూలిపోయాయి మరియు జంతువులు తప్పించుకున్నాయి. కొండపై ప్రజలు ఒకరినొకరు పట్టుకున్నారు. శాంటియాగో అన్నింటినీ వ్రాసిన చేతివైపు తిరిగాడు. విశ్వం నిశ్శబ్దమైంది. అతను మాట్లాడలేదు, కాని తన హృదయం నుండి ప్రేమ యొక్క ఉప్పెనను అనుభవించాడు మరియు నిశ్శబ్దంగా ప్రార్థించడం ప్రారంభించాడు. ఎడారి, గాలి మరియు సూర్యుడు కూడా సంకేతాలను అర్థం చేసుకోవడానికి మరియు తమ మార్గాలను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాయని అతను అర్థం చేసుకున్నాడు. శకునాలు ప్రతిచోటా ఉన్నాయని, వాటికి అంతర్లీన కారణం లేదని మరియు అవి ఎందుకు సృష్టించబడ్డాయో ఎవరికీ నిజంగా తెలియదని, కానీ ఆ చేతికి ఒక కారణం ఉందని మరియు అద్భుతాలు చేయగలదని అతను గ్రహించాడు. శాంటియాగో ప్రపంచ ఆత్మలోకి చొచ్చుకుపోయాడు మరియు అది దేవుని ఆత్మలో ఒక భాగమని, అది తన సొంత ఆత్మ కూడా అని చూశాడు. తాను ఒక బాలుడు, అద్భుతాలు చేయగలనని అతను అర్థం చేసుకున్నాడు. సిముం మునుపెన్నడూ లేని విధంగా వీచింది. తరువాత అరబ్బులు గాలిగా మారిన బాలుడి కథను చెబుతారు. గాలి ఆగినప్పుడు శాంటియాగో శిబిరం యొక్క మరొక వైపున ఒక కాపలాదారుడి పక్కన ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. ఆ ప్రజలు భయపడ్డారు. కాని రసవాది నవ్వాడు, తన పరిపూర్ణ శిష్యుడిని కనుగొన్నందుకు, మరియు నాయకుడు నవ్వాడు, దేవుని మహిమను గుర్తించినందుకు. మరుసటి రోజు జనరల్ వారికి వీడ్కోలు చెప్పి ఒక ఎస్కార్ట్ను ఏర్పాటు చేశాడు. అధ్యాయం 11. వారు మధ్యాహ్నం వరకు గుర్రంపై వెళ్లి ఒక కాప్టిక్ మఠానికి చేరుకున్నారు. రసవాది గుర్రం దిగి ఎస్కార్ట్లను తిరిగి వెళ్లమని చెప్పాడు. వారు పిరమిడ్లకు 3 గంటల దూరంలో ఉన్నారని మరియు అక్కడి నుండి అతను ఒంటరిగా ఉంటాడని శాంటియాగోకు చెప్పాడు. ప్రపంచ భాషను నేర్పినందుకు శాంటియాగో అతనికి కృతజ్ఞతలు తెలిపాడు. తాను శాంటియాగోకు ఇప్పటికే తెలిసిన దానిని మాత్రమే ప్రేరేపించానని రసవాది సమాధానమిచ్చాడు. రసవాది ఒక సన్యాసితో మాట్లాడి వంటగదిని ఉపయోగించడానికి అనుమతి అడిగాడు. అతను ఒక ఇనుప పాత్రలో సీసం కరిగించి, తన సంచి నుండి పసుపు గుడ్డు యొక్క ఒక చిన్న ముక్కను ఫిలాసఫర్స్ స్టోన్ తీసి మైనపులో చుట్టి కరిగిన సీసంలో కలిపాడు. ఆ మిశ్రమం ఎర్రగా మారింది. అది చల్లారిన తరువాత సీసం బంగారంగా మారింది. తాను ఎప్పుడైనా అలా చేయడం నేర్చుకుంటానా అని శాంటియాగో అడిగాడు. అది తన వ్యక్తిగత ఇతిహాసం, శాంటియాగోది కాదని, కాని అది సాధ్యమని చూపించాలనుకున్నానని రసవాది చెప్పాడు. మఠం గేట్ల వద్ద రసవాది బంగారాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఒక భాగం సన్యాసి యొక్క దాతృత్వానికి, మరొక భాగం జనరల్కు ఇచ్చిన దానికి బదులుగా శాంటియాగోకు, మరొకటి తాను ఎడారి యుద్ధాలకు తిరిగి వెళ్లడానికి, మరియు చివరి భాగం కూడా శాంటియాగోకు, భవిష్యత్తు అవసరాల కోసం. ఒకసారి జరిగేది ఎప్పటికీ మళ్లీ జరగదు, కాని 2 సార్లు జరిగేది ఖచ్చితంగా 3వసారి జరుగుతుంది అని రసవాది చెప్పాడు. అనంతరం రసవాది శాంటియాగోకు ఒక రోమన్ శతాధిపతి కథ చెప్పాడు. అతని విశ్వాసంతో మాట్లాడిన మాటలు అమరత్వం పొందాయి. ప్రతి ఒక్కరూ ప్రపంచ చరిత్రలో తరచుగా తెలియకుండానే ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారని నొక్కి చెప్పాడు. వారు వీడ్కోలు చెప్పుకున్నారు, మరియు శాంటియాగో ఒంటరిగా ఎడారిలోకి గుర్రంపై వెళ్లాడు. తన హృదయాన్ని వింటూ, అది తన నిధికి అతన్ని నడిపిస్తుంది. నీ నిధి ఎక్కడ ఉందో, నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని రసవాది చెప్పాడు. ఉపసంహారం. రాత్రి పడిన తరువాత శాంటియాగో ఒక చిన్న, శిథిలమైన చర్చికి చేరుకున్నాడు. ఆ శిథిలాల నుండి ఒక మేడిపండు చెట్టు పెరిగింది. తన గొర్రెలతో అక్కడ గడిపిన ప్రశాంతమైన రాత్రి అతనికి గుర్తుకు వచ్చింది,
కల తప్ప. అతను నక్షత్రాల వైపు చూస్తూ కూర్చున్నాడు. కొంత వైన్ త్రాగాడు మరియు తన ప్రయాణం మరియు తాను కలిసిన వ్యక్తులను గుర్తు చేసుకున్నాడు. శకునాలు తనను సరిగ్గా నడిపించాయని అతను గ్రహించాడు. అతను నిద్రపోయాడు మరియు సూర్యుడు బాగా పైకి వచ్చిన తరువాత మేల్కొన్నాడు. అతను మేడిపండు చెట్టు మొదట్లో తవ్వడం ప్రారంభించాడు. కథ అంతా తెలిసినందుకు మరియు తిరిగి వచ్చినందుకు బంగారం వదిలి వెళ్ళినందుకు రసవాదిని సరదాగా ఒక మంత్రగాడు అని పిలిచాడు. తనకు తెలిసి ఉంటే అతను అందమైన పిరమిడ్లను చూసేవాడు కాదని గాలిలో ఒక స్వరం వినిపించింది. శాంటియాగో నవ్వి తవ్వడం కొనసాగించాడు. కొంత సమయం తరువాత అతని పార గట్టిగా దేనికో తగిలింది. అతను స్పానిష్ బంగారు నాణేలు, విలువైన రాళ్లు మరియు బంగారు కళాఖండాలతో నిండిన ఒక పెట్టెను వెలికితీశాడు. ఒక విజయం యొక్క మరచిపోయిన దోపిడీ. అతను ఒకసారి మాత్రమే ఉపయోగించిన ఊరిం మరియు తుమ్మింలను బయటకు తీశాడు. అతను వాటిని పెట్టెలో ఉంచాడు. అది వృద్ధ రాజు యొక్క జ్ఞాపకం. తమ వ్యక్తిగత ఇతిహాసాన్ని కొనసాగించిన వారికి జీవితం ఎంత ఉదారంగా ఉంటుందో అతను ఆలోచించాడు. జిప్సీ మహిళకు తన నిధిలో 10వ వంతు ఇవ్వాలనే తన వాగ్దానాన్ని అతను గుర్తు చేసుకున్నాడు. గాలి వీయడం ప్రారంభించింది. ఆఫ్రికా నుండి వచ్చిన లెవాంటర్. అది తనకు తెలిసిన పరిమళం యొక్క వాసనను మరియు దూరం నుండి ఒక ముద్దు యొక్క స్పర్శను తెచ్చింది. శాంటియాగో నవ్వి అన్నాడు, నేను వస్తున్నాను, ఫాతిమా. మరియు ఇది ది ఆల్కెమిస్ట్ యొక్క పూర్తి కథ.